చేసుకోండి. కన్నీరు కారవండి ఆరాధన జరిగేటప్పుడు ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు. బలమైన కార్యాలు ప్రభు మన మధ్యలో చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా. అందరూ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తుండగా ఆనందంగా చప్పట్లు కొట్టు, ఆరాధన పూర్వకంగా పాట పాడుతూ ప్రభుని గణపరుద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ, ఎవరు ఖాళీగా ఉండదండి, ప్రార్థన చేసుకోండి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయి చూసారా? మిత్రులే నిలబడలేదా? న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా. చౌదం యేసయ్యతో అందరూ ఆనందంగా, ఆప్తులైన వారు హాని చేశారయ్యా, మిత్రులు నిలబడలేదేసయ్యా. న్యాయము తీర్చే దేవుడు నువ్వు ఉన్నావు, నాకంటే చాలయ్యా. అందరు ఏక మనసుతో వాడి దేవుని కనపరచాలి. స్తోత్రం. మనసు నిండా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న సమయం ఇది. ఎవరు మౌనంగా ఉండదు. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా. అందరూ చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవు చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. స్తోత్రమయ్యా. జ్ఞానమంతా చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుతుందా? శాపం బాపే దేవుడు నీకున్నాడు. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నీకున్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో నీ శాపం తొలగిపో, ఆశీర్వాదంతో నింపబడుతువుగాక. ప్రభుని అడిగి, ప్రభా నా మీద శాపాన్ని తీసివేయ్యా, నీ రక్తంతో నిన్ను కడుగల్లా, నీ ఆశీర్వాదం దయచేయ్యా. ప్రభు నిన్ను ఆశీర్వదించే సమయం ఇది. అందరు సంతోషంగా. జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండినా. అవునయ్యా. జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండినా.
శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు నమ్మకము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. కష్టకాలమందు గుండె జారిపోయిందా? గమ్యమే తెలియకుండా వచ్చావా? సాయం చేసే దేవుడు నీకున్నాడు. ఆయన సన్నిధిలో గోజాడు. ప్రభా, కష్టకాలంలో ఎవరు లేరయ్యా, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరయ్యా, సహాయం చేసే దేవుడు నువ్వు ఉన్నావని వచ్చానయ్యా. నా కన్నీళ్లు నాట్యంగా మార్చబడాలయ్యా. ప్రభుని అడగండి. యేసయ్య మీ కష్టాల్లో నీకు తోడుగా ఉండేవాడు. అవునయ్యా, స్తోత్రం. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా. అవునయ్యా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, మరలా సాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, శాపము న్యాయము తీర్చే నీవు నాకుంటే, శాపము పాపే నీవు నాకుంటే, సాయము చేసే అందరూ నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, అందరూ సాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే యేసయ్యా. ఆయన ఈరోజు సహాయం చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, పాడండి. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవు చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. అందరూ అలాగే ప్రార్థన చేసుకోండి. మీకున్న బాధలన్నీ ప్రభుత్వం చెప్పుకోండి. మీకున్న సమస్యలన్నీ ప్రభుత్వం చెప్పుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేసేవాడు, నీ పక్షమై న్యాయము తీర్చేవాడు, నీ శాపాన్ని బాపి ఆశీర్వదించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు సంఘం పుట్టిన దినం, పెంతెకోస్తు పండుగ దినం, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డ దినం.